మనకు కావాల్సింది అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అంటాం, ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటాం. పోరాడు లేదంటే పారిపోయి అని చెప్పేసి. పూర్వకాలం పులి అంటే భయంతో పారిపోయేవారు. ఇప్పుడు ఏ పులి లేదండి, పిల్లిని చూసుకుంటే పులిగా బ్రెయిన్ గా ఇచ్చేస్తుంది. యాంగ్జైటీ ఎలా పుడుతుంది అలా పెరుగుతుంది, అలా పుడుతుంది ఎలా పెరుగుతుంది. సో యాంగ్జైటీ ఒకటే కాదండి, వర్రీస్ కానీ, అతి చిన్న విషయానికి భయపడ్డం కానీ, అతి చిన్న విషయానికి టెన్షన్ పడ్డం కానీ, అతి చిన్న విషయానికి ఎక్కువగా పిల్లిని చూసుకుంటే పులిని బ్రెయిన్ లో రికార్డ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే యాంగ్జైటీ అనమాట. యాంగ్జైటీ లేని వాళ్ళు ఎవరు, మీ అందరికీ ఉంది. సో మీకు ఎలా ఏం చేస్తుంది యాంగ్జైటీ మీకు వస్తే ఏమవుతుంది, చిన్న విషయానికి టెన్షన్ పడతాం, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే భయపడుతున్నాం, గుండె అటువైపు కుడివైపు డౌట్ వస్తుంది, రన్నింగ్ రేస్ లాగా ఉంటుంది, లబిడి దిబ్బిడి ఉంటుంది, లబో దిబ్బో ఉంటుంది. మైక్ మాట్లాడాలన్నా, ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఎగ్జామ్కి వెళ్ళినా, సెక్స్ చేయాలనుకున్నా, టెన్షన్ వచ్చినప్పుడు మనం మెదడులో ఏం జరుగుతుంది. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బ్రెయిన్, చాలా సింపుల్ సెంటెన్స్లు అండి, ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఎక్కువ మ్యాటర్ ఉండదు. సో ఉపన్యాసాలాగా లేదంటే వ్యాసాలాగా ఏముండదు, ఒక్కొక్క సెంటెన్స్ మాత్రమే ఉంటుంది. ప్రతి సెంటెన్స్ చిన్న లోగో కూడా ఉంటుంది. సింపుల్ టెక్నిక్స్ అంటే హ్యాబిట్ ని ఎలా ఫామ్ చేసుకోవాలి. యాంగ్జైటీ అనేది ఒక హ్యాబిట్, రిలాక్సేషన్ అనేది ఒక హ్యాబిట్, కూల్గా ఉండడం హ్యాబిట్. చిన్న టెక్నిక్స్ అండి, సింపుల్ టెక్నిక్స్ అండి. ఒక్కొక్క టెక్నిక్ మీద ఒక వీడియో చేయొచ్చండి, ఒక్కొక్క టెక్నిక్ మీద ఒక బుక్ రాయొచ్చండి, ఒక్కొక్క టెక్నిక్ మీద ఒక వ్యాసం రాయొచ్చు, ఒక్కొక్క టెక్నిక్ మీద ఒక మైండ్ఫుల్ టెక్నిక్, ధ్యానం, ప్రాణాయామం, యోగాలతో యాంగ్జైటీ ఎలిమినేట్, డిలేట్ ఎలా అవుతుంది. చాలా సింపుల్ టెక్నిక్స్ అండి. ఒక్కొక్క టెక్నిక్ ని ఒక క్లాస్ చెప్తే అది పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది, 3 నెలల ప్రోగ్రామ్, 4 నెలల ప్రోగ్రామ్ అవుతుంది. అంతా కలిపితే 100, 150, 200 రూపాయల్లో మీకు సొల్యూషన్స్ అన్ని వచ్చేస్తాయి. ఆ టెక్నిక్స్ అంతా కలిపి మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది, 200 రూపీస్తో మీకు అంతా కూడా అవుతుంది. సోషల్ మీడియాకి బ్రెయిన్ కి లింక్ అంటే డోపమైన్ కి, సెరోటోనిన్ కి, ఆక్సిటోసిన్ కి, ఎండార్ఫిన్స్ కి లింక్ లేటి. ఏం చేస్తే డోపమైన్ పెరుగుతుంది, ఏం చేస్తే తగ్గుతుంది, ఏం చేస్తే సెరోటోనిన్ పెరుగుతుంది, ఏం చేస్తే ఆక్సిటోసిన్ పెరుగుతుంది, ఏం చేస్తే ఎండార్ఫిన్స్ పెరుగుతాయి. ఇవన్నీ మీరు చాలా కాలం అడుగుతారు, సార్ ఏం చేయాలో ప్రాక్టికల్ బుక్ అన్నమాట. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టుగా ఈ శ్రీకృష్ణుడు, ఈ క్రాంతి కృష్ణుడు మీ అందరికీ నేను చెప్తున్నాను అనమాట. సో మీ బ్రెయిన్ ని ట్రైన్ చేయండి. హౌ టు ట్రైన్ యువర్ బ్రెయిన్. సో నీ మనసులో పిల్లి అనుకుంటున్నావు, పులి అనుకుంటున్నావు, భయాన్ని పిల్లి అనుకుంటే నువ్వు గెట్ అవుట్ అవుతావు, పిల్లిని చూసి పులి అనుకుంటూ పోతావు. రకరకాల టెక్నిక్స్ ఉంటాయండి. ఈ టెక్నిక్స్ అనేది మోడర్న్ సైన్స్ లో, బిహేవియర్ థెరపీలో, సైకోథెరపీలో, సిబిటీలో, ఆర్ఈబిటీలో, డిబిటీలో వాడే చాలా కాస్ట్లీ టెక్నిక్స్ అన్నమాట.